ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితా సహస్రనామాల పఠనం సర్వాభీష్టాలను ప్రసాదించడమే కాకుండా మోక్షాన్ని అనుగ్రహించేటువంటి సర్వశక్తి సమన్వితమైనటువంటిది. సృష్టికి మూల కారణమైనటువంటి శక్తిని రాశీభూతంగా ఒక్క దగ్గర ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని మాతృభావనతో మనన చేసి ఆ పవిత్రమైనటువంటి శక్తిని ఈ నామ స్తోత్రాల ద్వారా ఆరాధించడం ఇందులో ప్రధాన అంశంగా మనకు ఉన్నది. అర్చన ద్వారా మానసికంగా సృష్టికి మూలం ఎవరో ఈ యొక్క రహస్యనామ సహస్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. మహాయోగేశ్వరేశ్వరి, మహాయోగేశ్వరేశ్వరి. ఈ మహామంత్ర రాజ్యము యోగమును గురించి తెలియజేస్తూ ఉన్నది, యోగులను గురించి తెలియజేస్తూ ఉన్నది. ప్రాచీన కాలం నుండి భారతదేశం యోగాలకు యోగులకు పుట్టినిల్లు. యోగాసనాలు, అనేక రకాలైనటువంటి ప్రాణాయామ క్రియలు, అనేక రకాలైనటువంటి ఆయుర్వేద ఆహార విధానాలు, ఇవన్నీ బాగా ప్రపంచం నేర్చుకునింది. వాటన్నిటికీ పుట్టినిల్లు భారతదేశం. ఈ పవిత్రమైనటువంటి దేశం నుంచి, వేదం నుంచి యోగాలన్నీ కూడా ఉత్పన్నమయ్యాయి. ఋగ్వేదంలో ఇలా చెప్పబడుతుంది: సత్కర్మలకు సత్ఫలితం సద్గతి, దుష్కర్మలకు దుష్ఫలితాలు దుర్గతి లభిస్తుంది అంటూ ఋగ్వేదం ఒక మండలం ప్రత్యేకంగా సత్కర్మ దుష్కర్మల ఫలితాన్ని గురించి వర్ణించి సత్కర్మలు చేసేందుకు ప్రోత్సహిస్తూ ఉన్నది. ఆ సత్కర్మలలో భాగమే కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం. భారతీయ ఋషులు ఈ 4 యోగాలను తమ జీవితంలో సమన్వయం చేసుకొని చక్కని జీవితాన్ని, దైవం ప్రసాదించినటువంటి ఈ జీవితాన్ని చక్కగా జీవించారు. ఈరోజు మానవాళి జీవితం ముందు ఒక ఉదాత్తమైనటువంటి లక్ష్యం మాత్రం లేదు. కొంతమంది ముందు మాత్రం యోగ సాధనలు, ఈ ఆధ్యాత్మిక చింతన, ఈ యోగ భావన, ఈ యొక్క యజ్ఞ భావన ఇలాంటివి ఉన్నందువలన జీవితానికి ఒక ఆధ్యాత్మిక చింతన ఒక చక్కని గమ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ గమ్యం సత్యం. ఏం చేయాలని నువ్వు జీవిస్తున్నావంటే, నేను సత్యంగా దైవాన్ని అనుగ్రహాన్ని పొందాలి, దైవానుగ్రహం నాకు కావాలి, అది కోరుకుంటూ ఉంది. దైవానుగ్రహం కావాలి అంటే అధర్మ జీవితం నేను గడపలేను, ధర్మ జీవనం నాకు కావాలి అంటూ ఇలాంటి జీవితాన్ని కోరుకునేటువంటిది ఒక దివ్యమైనటువంటి ధర్మజీవనం. ఈ ధర్మజీవనంలో యోగాలు చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహించాయి. యోగులు ఆత్మయందే పరిపూర్ణంగా లీనమై అనంతమైనటువంటి బ్రహ్మంతో నిరంతరం తాదాత్మ స్థితిని పొందుతూ ఉంటారు. వారిని యోగీశ్వరులు అంటారు. అటువంటి యోగేశ్వరులందరికీ స్వామిని అయినటువంటిది ఈ జగన్మాత. వారందరికీ యోగులకు యోగేశ్వరులకే స్వామిగా ఉన్నటువంటిది, గురువుగా ఉన్నటువంటిది, తల్లిగా ఉన్నటువంటిది, సర్వులకు అతీతమైనటువంటిది ప్రకాశించినటువంటి జగన్మాతను మహాయోగేశ్వరేశ్వరి అంటూ జ్ఞానిగా, గురువుగా వర్ణిస్తుంది ఈ మంత్రరాజ్యం. 8 బీజమంత్రాలు కలిగినటువంటి అష్టాక్షరి మహామంత్రరాజ్యము మహాయోగేశ్వరేశ్వరి. యోగాలు, చాలా యోగాలు ఉన్నాయి. అందులో మనం ఇందాక చెప్పుకున్నాం కర్మయోగం. మనం ఏ పని చేసినా నిష్కామమైనటువంటి కర్మాచరణంతో మనం ఆ పనిని చేయాలి. అప్పుడు ఆ నిష్కామ కర్మాచరణ మన హృదయానికి నిస్వార్థత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ నిస్వార్థత్వం మానవ జీవితాన్ని సంస్కరించి సర్వోత్కృష్టమైనటువంటి ధర్మపదముకు నడిపిస్తుంది. అదేవిధంగా జ్ఞానంతో సమానమైనటువంటి భూషణం మరి ఏదీ లేదు. అలాంటి జ్ఞానభూషణాన్ని యోగం ప్రసాదిస్తున్నది. అదేవిధంగా భక్తి యోగం. భక్తి వలన మానవ హృదయం చాలా సంస్కరించబడి
చాలా పవిత్రమై ఎదుటివారి బాధను తన బాధగా భావించి సర్వభూతాల యందు భగవత్ స్వరూపాన్ని సాక్షాత్కరించుకుంటూ భగవంతుని అన్నిటి యందు తన యందు సాక్షాత్కరించుకొని దర్శించే దశ భక్తి యోగ దశ. ధ్యానయోగి చిరంతరమైనటువంటి ఆత్మానంద సుఖాన్ని అంతరంగంలో అనుభవిస్తూ ఆ సుఖాన్ని ఇతరులకు పంచిపెట్టేటువంటి వారు మహాయోగ యోగీశ్వరులు. అటువంటి యోగేశ్వరులందరికీ స్వామిని అయినటువంటిది, తల్లి అయినటువంటిది, గురువు అయినటువంటిది, ఆధార స్తంభమైనటువంటిది, వారందరికీ ఆధారశిల వంటిది అని చెప్పుకోవచ్చు. 8 బీజాక్షరాలతో అష్టాక్షర బీజాక్షరాలతో విరాజిల్లేటువంటి మంత్రంలో యోగీశ్వరుల ప్రసక్తి మనకు వస్తుంది. సమానీవ ఆకూతి, పరస్పరం ఒకరికొకరం సహాయం చేసుకుందాం. సమానీవ ఆకూతి ఏంటి దీని అర్థం? సమానీవ ఆకూతి అంటే పరస్పరం ఒకరికొకరం సహాయం చేసుకుందాము అంటున్నారు. పరస్పరం ఒకరికొకరు సహాయం చేసుకుందాం అనేటువంటి మాట ఈ యొక్క శతాబ్దానికి, ఇప్పుడు మన కాలానికి, రాబోయేటువంటి కాలాలకు కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి సువర్ణ వాక్యం అని చెప్పుకోవచ్చు. పరస్పర సహకారం లేకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఏ పని చేయలేరు. సహకారం కావాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అందరికి మనస్సులో ఒక విధమైనటువంటి ఆత్మీయతతో పరస్పర సహకార భావంతో ఉండాలి. అసలు ఎక్కడైనా తీసుకోండి, ఏ రంగంలోనైనా సరే ఈ పరస్పర సహకారం అనేటువంటిది గృహం నుంచి ప్రారంభమై చదువుకునే పాఠశాల దగ్గర నుంచి, మనం నివసించే మండలం దగ్గర నుంచి, మన గ్రామం దగ్గర నుంచి, మన రాష్ట్రం దగ్గర నుంచి, మన దేశం దగ్గర నుంచి ఇలా వెళుతూ ఉన్నప్పుడు దేశానికి మధ్యలో కూడా మిత్రభావన ఉన్నప్పుడే ఆ దేశాలు అభివృద్ధి చెందుతాయి. ఈ పరస్పర సహకారం అన్నటువంటిది మిత్రభావన ఉన్నప్పుడే సహకారం ఉంటుంది. మిత్రభావన ఎవరి హృదయంలో ఉండదో అక్కడి నుంచి సహకారం యువతల వాళ్ళకి ఉండదు. సహకారం లేనప్పుడు అన్ని సందర్భాల్లో మనిషి ఏమీ సాధించలేకపోతూ ఉంటారు. అందుకని దేశానికి మధ్యలో కూడా పరస్పరం మిత్రభావనతో పాటు సహకార భావన కూడా ఉండాలి. అలాగే సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి ఖండాలకు మధ్యలో కూడా ఈ యొక్క మిత్రభావన సహకార భావన ఉన్నప్పుడే ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది. ప్రపంచ శాంతికి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి అది ప్రధానమైన అంశంగా ఈ చిన్న మాట మనకు తెలియజేస్తుంది. సమానీవ ఆకూతి, పరస్పరం మనమందరం కలిసి ఎదుటి వాళ్లకు సహకారం అందిద్దాము అంటున్నారు. ఎంత చక్కగా ఉన్నదో చూడండి. పరస్పరం సహకారం. ఈరోజు ఈ ఒక్క మాట మన హృదయంలో ఉంటే చాలు, మన ప్రపంచానికి శాంతి వచ్చేస్తుంది. సమస్త జనులు మానవ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేవలం ఈ ఒక్క మాటను ఆచరించగలిగితే ఎదుటి వాళ్ళకి సహకారం అందించడం, ఎదుటి వాళ్ళను ప్రేమించగలిగినప్పుడే సహకారం అందించగలరు. మన హృదయంలో ప్రేమ లేనప్పుడు ఎదుటి వారి మీద ద్వేషం కలుగుతుంది. ఆ ద్వేషానికి కారణం వాళ్ళ తప్పుల కంటే మన హృదయంలో ఉన్నటువంటి ద్వేషమే ప్రధానంగా ఉంటుంది. ఈ ద్వేషం వలన తప్పులు కనిపిస్తూ ఉంటాయి. ఈ తప్పుల వలన సహకారం అందించలేకపోతుంటారు. సహకారం ఎప్పుడైతే అందించలేకపోతూ ఉంటారో అన్ని రకాల వ్యవస్థలు కుప్పగూలి పడిపోతూ ఉంటాయి. అందుకే సమానీవ ఆకూతి, పరస్పరం ఒకరికొకరం సహకారం సేవను అందించుకుందాం. సేవను అందించేటువంటి వారు ప్రేమతో సేవను అందించాలి. ప్రేమ ఆత్మీయత లేనప్పుడు ఎంత గొప్ప సేవ చేసినా ఆ సేవలో ఏదో ఒక లోటు గోచరిస్తూనే ఉంటుంది. అక్కడ ప్రేమ లేదు, ఆత్మీయత ప్రేమ లేనప్పుడు అది ఎంత గొప్పదైనటువంటి సేవ అయినప్పటికీ దానిలో చాలా ఒక విధమైనటువంటి లోటు గోచరిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ అలాంటి లోటు మానవ జగత్తులో రాకుండా ఉండాలి అన్నప్పుడు వేద ఋషులు సమానీవ ఆకూతి, పరస్పరం ఒకరికొకరం సహకారం అందించుకుందాము అంటూ వారు కోరుకుంటూ ఉన్నారు. జీవేన శరదశతం అంటున్నారు ఋషులు. నేను 1000 పౌర్ణిమలు దర్శించాలి అంటూ కోరుకుంటున్నారు. పౌర్ణిమలు దర్శించాలంటే దీర్ఘాయుష్ను ప్రసాదించమని దైవాన్ని ప్రార్థిస్తున్నారు. దీర్ఘాయుష్ ఎలా కలుగుతుంది?
వాళ్ళు ఆ కాలంలో వేకుజామున నిద్రలేచి ధ్యానం చేసేవారు, గాయత్రి మంత్రం చేసేవారు. గాయత్రి మంత్ర జపం వలన బుద్ధి చాలా శక్తివంతమై ఉండేది. అందువలన ఎప్పుడు ఆ బుద్ధి పవిత్రమైన ఆలోచనలు చేస్తుంది తప్ప నిరంతరం ఏ విధమైనటువంటి వికృతపు ఆలోచనలు ఋషుల మనసులు చేయడానికి సిద్ధంగా ఉండదు. అంతేకాకుండా వారు తమ జీవితంలో యోగాసనాలను, సూర్య నమస్కారాలను ఇలాంటివన్నీ చేసేవారు. వారి ఆహారం ఎలాంటిది? కందమూల ఫలాదులను తినేవారు అనేటువంటిది మీరందరూ విని ఉంటారు. వాళ్ళు కందములు అంటే భూమిలో తవ్వినటువంటి గడ్డలు, మూలములు అంటే వేర్ల కషాయాలు, వేర్లతో సంబంధించినటువంటి వాటన్నిటిని వాళ్ళు వాడుకుంటూ ఉండేవారు. ఫలములు, ఆ ఫలాల్లో ఎలాంటి కారం ఉండదు, ఉప్పు ఉండదు, ఇలాంటివన్నీ ఉండదు. ఎప్పుడు ఉప్పు కారం రెండు ఉండవో వారికి ఏ విధమైనటువంటి వ్యాధులు రావు, దాంట్లో ఏ విధమైనటువంటి నూనె పదార్థాలు లేవు, వ్యాధులు రావు. అందుకే యోగం వాళ్ళకు సులభమైంది. ఇన్ని రకాలైనటువంటి ఆహారాలు భోంచేసేటువంటి వారికి యోగం కుదరదు. మనసు నిరంతరం ప్రాపంచికమైనటువంటి చింతనలో, విషయాశక్తిలో, అనేక రంగాలలో అతివేగంగా పరిగెత్తుతున్నప్పుడు ఆ మనసుకు యోగం కుదరడం చాలా కష్టమవుతుంది. అందుకే యోగేశ్వరులైనటువంటి వారు, ఈ ఋషులు ఏం చెప్తున్నారు అన్నప్పుడు దీర్ఘాయుష్ను కోరుకుంటున్నారు. ఎందుకు దీర్ఘాయుష్ను కోరుకుంటున్నారు? దీర్ఘకాలం జీవించి ఉత్తమమైనటువంటి పనులు చేయాలి, సమాజానికి మేలు కలిగించే పనులు చేయాలి. సమానీవ ఆకూతి, పరస్పరం మానవాళికి సహకారాన్ని అందించేటువంటి ఒక మంచి సంఘంగా మనందరం ఏర్పడాలి. హృదయా నివహ అనేటువంటి మరొక మంత్రం ఉన్నది. హృదయాలను ఏకీభవించి జీవిస్తాము అంటున్నారు. అంటే అందరి గుండె చప్పుడులు ఒక్కటిగా ఉండేటట్లుగా, అందరి హృదయాలలో ఒక మంచి భావన ఉన్నట్లుగా, విశ్వకళ్యాణకారకమైనటువంటి భావాలు ఉండేటట్లుగా, స్వార్థపూరితమైనటువంటి భావాలు వారి హృదయంలో ఉండకుండా ఉండేటట్లుగా, నిస్వార్థమైనటువంటి అంతరంగంతో జీవించే విధంగా హృదయానివహ, హృదయాలను ఏకీభవించి జీవిద్దాము. అందరి క్షేమాన్ని కోరుకునేటువంటి హృదయాలు మనకు ఉండాలి అన్నటువంటి భావన ఈ మంత్రంలో మనకు గోచరిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మన వాతావరణంలో మనం ఇలాంటి కలిగి ఉండడం అనేటువంటిది గగన కుసుమం అని చెప్పుకోవచ్చు. కానీ ఈ భావాలను ఈరోజు మన సమాజంలో మనం మేల్కొల్పగలిగితే మన సమాజానికి నిజమైనటువంటి శాంతి సమాధానాలు లభించడంలో సందేహం లేదు. అలాంటి శాంతి సమాధానాలు లభించి యోగీశ్వర్లు ఒకే హృదయంతో, పరస్పర సంఘీభావంతో, పరస్పరం ఒకరికొకరు సహకారాలు అందించుకుంటూ అందరి హృదయాల గుండె చప్పుడు ఒక్కటిగా కలిసి వారు అలాంటి ఐక్యమత్యం కలిగిన సమాజం, నిస్వార్థపూరితమైన సమాజం, ప్రేమ కలిగిన సమాజం, ఆత్మీయత కలిగిన సమాజాన్ని వేదకాలంలో నిర్మించుకున్నారు. నేను ఈరోజు అలాంటి సమాజాన్ని ఆశపడుతూ ఉన్నాను. అలాంటి సమాజం మనకు కావాలి. అలాంటి మంచి సమాజం వల్లనే సమాజంలో అందరూ భద్రతగా జీవించగలరు. అందుకే యోగేశ్వరులైనటువంటి ఋషీశ్వరులు వారి ఆత్మలు శాశ్వతమైనటువంటివి. వారందరూ ఈ సమస్త మానవాళిని దీవించాలి. ఎందుకంటే సప్తర్షులే ఆధ్యాత్మిక ప్రపంచానికి నడిపించేటువంటి ధృవతారలు. ఈ సప్తర్షులు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ సమస్త ఆధ్యాత్మిక జగత్తునంతటిని వారు నడిపించే నాయకులు చెప్పుకోవచ్చు. వారు ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారో వాళ్ళు ఏ గురువుల దగ్గరికి వెళ్ళాలి, ఏ సాధనలు చేయాలి, ఏ కాలంలో ఏ విధంగా జీవించాలి అన్నటువంటి దాన్ని నిర్దేశనం చేస్తున్నటువంటి మార్గదర్శకులు వాళ్ళు. అటువంటి మహర్షులతో మీరు ఆంతరంగికమైనటువంటి అనుబంధాన్ని పెంచుకోగలిగినప్పుడు ఆ మహర్షులు, ఆ సప్తర్షులు మిమ్ములను చక్కని మార్గదర్శనం చేసి ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఇది చివరి జన్మ అయినప్పుడు జగన్మాత యొక్క దివ్య అనుగ్రహం చేత ఆ మహాయోగేశ్వర స్థితి ఎవరికైనా లభిస్తుంది. అందుకు ఏమి ఆశ్చర్యపోవనక్కర్లేదు. ఇదంతా జగదంబ యొక్క అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే యోగేశ్వరులందరికీ అమ్మ స్వామిని అయినటువంటిది. సకల ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతలో కృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందుగా 18 అధ్యాయములందు ఏ జగన్మాత అయితే శక్తి రూపిణిగా విరాజిల్లుతున్నదో ఆ అంబకు నమస్కరించి భగవద్గీతను ప్రారంభం చేశారు. అందులో తెలియజేయబడినటువంటి యోగాలన్నీ కూడా
ఈరోజు మానవ జీవితానికి ఎంతో అవసరమై ఉన్నాయి, ఎంతో ఆవశ్యకంగా ఉన్నాయి. భక్తి కావాలి, దానివల్ల మనసుకు నిశ్చలత్వం కలుగుతుంది. కర్మయోగం మనం చెయ్యాలి. పవిత్రంగా నిష్కామ బుద్ధితో మనం చేసినప్పుడే మనకు సంతోషం కలుగుతుంది, లేనప్పుడు మనిషికి సంతోషం కలగదు. మహాతంత్ర 4 బీజ మంత్రాలు కలిగినటువంటిది ఈ మంత్రరాజము. మహాతంత్ర గొప్పదైనటువంటి తంత్రముల చేత పూజించబడినటువంటిది. అనేక తంత్ర గ్రంథాలు ఉన్నాయి, ఆ తంత్ర గ్రంథాల ద్వారా ఆరాధించబడినటువంటిది కనుక మహాతంత్ర అంటూ జగన్మాత ఈ యొక్క మంత్రరాజ్యంలో కీర్తించబడుతున్నది. ఇది 4 బీజ మంత్రాలు కలిగినటువంటి మంత్రరాజ్యము. మహామంత్ర ఇది కూడా 4 బీజ మంత్రాలు కలిగినటువంటిది. సప్తకోటి మహామంత్రాలు తన యందు ధరించినటువంటిది జగజ్జనని. ఈ సప్తకోటి మహామంత్రాలలో గాయత్రి మంత్రం ప్రధానమైనటువంటిది. సకల కోట్ల మంత్రాలను తన యందే ధరించి ఉన్నటువంటిది కనుక మహామంత్ర. ఈ మహామంత్రాలన్నీ తన యందు కలిగినటువంటిది. ఓంకార స్వరూపిణి, ఓంకారంలో నుంచే ఈ మంత్రాలన్నీ విచ్చేశాయి. తిరిగి ఓంకారం లోపలికి ఈ మంత్రాలన్నీ వెళ్ళి లీనమవుతూ ఉన్నాయి. ఈ మంత్రాలన్నీ తన శరీరమునందు ధరించినటువంటిది మహామంత్ర స్వరూపిణి అయినటువంటి జగదంబకు నమస్కారము. ఈ చరాచర ప్రపంచమంతయు జరిగినది జరగనున్నది కూడా ఆ విరాట్ పురుషుడని, ఆ విరాట్ శక్తినని ఏ దివ్యమైనటువంటి శక్తి కీర్తించబడుతున్నదో ఆ విరాట్ చైతన్యానికి నమస్కారం అంటూ ఈ మహామంత్ర అన్నటువంటి మంత్రరాజ్యము నమస్కరిస్తూ ఉన్నది. సకల మంత్రాలన్నిటికీ యోగ యోగేశ్వరి అన్న మంత్రంలో సర్వయోగాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వమంత్రాత్మికే, సర్వబీజాత్మికే, సర్వయోగాత్మికే, అన్నింటికీ ఆత్మ అయినటువంటి జగన్మాతకు నమస్కారం. ఆ జగదంబ కృప మీ అందరి మీద అమృత వర్షమై కురియునుగాక. జగన్మాత యొక్క దివ్య అనుగ్రహం మీ అందరికీ సదా లభించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.